సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు సర్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి అన్నటికీ తొలగిపోదు. మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉంటాయి. రకరకాల ఈ లోకంలో చెడు పనులు చేసే వరంగా ఉంటాం. మనం చిన్న వయసు నుంచి అలా చెడు పనులు చేసే వరంగా ఉంటే ఆ పేరు ఎప్పటికీ పోదు అంటున్న దేవుడు. చిన్న వయసులో కానీ యవ్వన వయసులో కానీ, వివాహం అయిన తర్వాత నడి వయసులోని, ముసలితనంలోని ఆ చెడు పనులు మనం చేసే వరంగా ఉంటే ఆ పేరు ఎప్పటికీ పోదంట. మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, ఎక్కడైనా మనం కూర్చున్నప్పుడు, ఎవరితోనైనా మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు, వారితోని ఎటైనా ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, బయటికి వెళ్ళిన దగ్గర, ఎవరినైనా కలిసినప్పుడు వారి ముందు మనం ఏదైనా పాపం చేసే వరంగా ఉంటే, ఈ వ్యక్తి చిన్న వయసులో ఉన్నప్పుడు పలానా పాపం చేసిండు, యవ్వన వయసులో ఉన్నప్పుడు పలానా పాపం చేసిండు, వివాహం అయిన తర్వాత పలానా పాపం చేసిండు, నడి వయసులో ఉన్నప్పుడు పలానా పాపం చేసిండు, ముసలితనంలో ఉన్నప్పుడు పలానా పాపం చేసిండు అని అనేవారుగా ఉంటారు. ఆ పేరు ఎప్పటికీ పోదంట. అందుకే దేవుడు అంటాడు, బాల్యదినం అందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అంటున్న దేవుడు. బాల్యదినం నుంచే మనం పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనకు మంచి జరిగిద్ది అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, మనం ఈ లోకానుసరమైన జీవితం జీవించే వరంగా ఉంటే, మనం అనేక రకమైన చెడు పనులు చేసే వరంగా ఉంటే, ఆ పాపాన్ని బట్టి పలానా వ్యక్తి చిన్న వయసులోని అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించేవాడుగా ఉండో, యవ్వన వయసులో చెడు పనులు చేసేవాడుగా ఉండో, వివాహం అయిన తర్వాత చెడు పనులు చేసేవాడుగా ఉండో, ముసలితనంలో చెడు పనులు చేసేవాడుగా ఉండో, పలానా వ్యక్తి దొంగతనం చేసేవాడుగా ఉండో, పలానా వ్యక్తి కుళ్ళు, స్వార్థం, అసూయ అనే చెడు లక్షణాలు అతనిలో ఉంటాయి, పలానా వ్యక్తి మనుషులను చంపేవాడిగా ఉంటాడో, పలానా వ్యక్తి బూతులు మాట్లాడేవాడిగా ఉంటాడో, పలానా వ్యక్తి త్రాగుబోతుడిగా ఉంటాడో, పలానా వ్యక్తి లంచగొండిగా మనుషులు మోసం చేసేవాడిగా, మనుషులు మాయలు చేసేవాడిగా ఉంటాడో, పలానా వ్యక్తి బూతులు మాట్లాడేవాడిగా ఉంటాడో అని మనల్ని మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన పెళ్ళికి వెళ్ళిన దగ్గర, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, ఎక్కడైనా ఎవరైనా మనం కలిసేటప్పుడు, ఎవరైనా మనం కలిసినప్పుడు వారు మనసులో వారు అనుకునేవారుగా ఉంటారు. ఇరుగు పొరుగు వారితో సంభాషించేవారుగా ఉంటారు. పలానా వ్యక్తి మంచోడు కాదు అని సంభాషించేవారుగా ఉంటారు. మన ముసలితనం అయ్యేంతవరకు కూడా ఆ పేరు ఎప్పటికీ పోదు అంటున్న దేవుడు. బాల్యదినం నుంచే మనం పరిశుద్ధంగా బ్రతికే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు అంటాడు, కుటుంబంలో కూడా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట. తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, పిల్లల మధ్య, కొడుకుల మధ్య, కోడల మధ్య, గ్రామంలోని, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, పనికి వెళ్ళిన దగ్గర, ఎక్కడైనా మన సాక్ష్యం కాపాడుకోవాలంట. మన సాక్ష్యం కాపాడుకున్నప్పుడు వారి చేత మనం ఘనతలు పొందుకునే వారంగా ఉంటాం. మా డాడీ మంచోడు, మా మమ్మీ మంచిది, మా పిల్లలు మంచివారు, నా తల్లిదండ్రులు మంచివారు, మా కోడలు కొడుకులు మంచివారు, మా అత్తమామలు మంచివారు అనేవారుగా ఉంటారు. మా గ్రామస్తులు పలానా కుటుంబం మంచిది, పలానా వ్యక్తి మంచోడు, అతను ఏ పాపం చేయడు, అతనిలో ఎలాంటి చెడు లక్షణాలు లేవు అనేవారుగా ఉంటారు. పలానా ఆఫీస్లోని వర్క్ చేసే దగ్గర పలానా వ్యక్తి మంచోడు, అతనిలో ఎలాంటి చెడు లక్షణాలు లేవు, అతని క్యారెక్టర్ మంచిది అనేవారుగా ఉంటారు. అలా మనం పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ఇతరులతోని మనం ఘనతలు పొందుకునే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, కుటుంబంలో కూడా మన సాక్ష్యం మంచిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట. గ్రామస్తులు ఎదుట, మనం ఆఫీస్కి వెళ్ళిన దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట. మనం చిన్న వయసు నుంచే
మంచి సాక్ష్యం లేకుండా మనం జీవించే వారంగా ఉంటే కుటుంబంలో కానీ బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట, గ్రామంలోని ఆఫీస్కి వెళ్ళిన దగ్గర మంచి సాక్ష్యం కలిగి జీవించకపోతే, మనలో చెడు లక్షణాలు ఉండేవిగా ఉంటే ఆ పాపాన్ని బట్టి మనల్ని మంచివారు కాదనేవారుగా ఉంటారు. మనకి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ఒక్కసారి చెడ్డ పేరు మనకు వచ్చిందంటే ఆ పేరు ఎప్పటికీ పోదంట. మన పిల్లల ముందు చెడు పనులు చేసినా కానీ, తల్లిదండ్రుల ముందు చెడు పనులు చేసినా కానీ, అన్నదమ్ములు ఎదుట చెడు పనులు చేసినా కానీ, అక్క చెల్లెలు ఎదుట చెడు పనులు చేసినా కానీ, భార్య ఎదుట, భర్త ఎదుట చెడు పనులు చేసినా కానీ, కుటుంబంలో చెడు పనులు చేసినా కానీ, ఒక అత్తగా, మామగా, కొడుకులుగా, కోడలుగా చెడు పనులు చేసినా కానీ, గ్రామంలో చెడు పనులు చేసినా కానీ, ఆఫీస్కి వెళ్ళే దగ్గర చెడు పనులు చేసినా కానీ ఆ పేరు ఎప్పటికీ పోదంట. మనల్ని మంచివారు కాదు అనేవారుగా ఉంటారు. అందుకే మన సాక్ష్యం మనం కాపాడుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన సాక్ష్యం మనం కాపాడుకోవాలంటే నీతిగా బ్రతికే వారంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలి. మనం ఏ పాపం చేయకుండా ఉన్నప్పుడు అందరూ మనల్ని మంచివారు అనేవారుగా ఉంటారు, మనల్ని ఘనపరిచేవారుగా ఉంటారు. కుటుంబ సభ్యులైనా సరే, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర మనల్ని పొగిడేవారుగా, మనల్ని ఘనపరిచేవారుగా ఉంటారు. పలానా వ్యక్తి మంచి క్యారెక్టర్, పలానా వ్యక్తి ఆ అబ్బాయి క్యారెక్టర్ మంచిది, ఆ అబ్బాయి మనసు మంచిది అనేవారుగా ఉంటారు. కొంతమంది పరిశుద్ధంగా బ్రతికినా కానీ, పవిత్రంగా బ్రతికినా కానీ వారిని పాపాత్ములు అనేవారుగా ఉంటారు. అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు అనేవారుగా ఉంటారు. నీతిగా బ్రతకట్లేదు అనేవారుగా ఉంటారు. మేమో పాపాత్ములు, మేము అనేక రకమైన పాపాలు చేసే వారంగా ఉంటున్నాం, అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటున్నాం, ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారంగా ఉంటున్నాం. మాతో పాటు వారు కూడా బహుభయంకరమైన పాపాత్ములే అనేవారుగా ఉంటారు. వారు కూడా వ్యభిచారులే, దొంగలే, దోచుకునేవారే, మనుషులను చంపేవారే, బూతులు మాట్లాడేవారే, రకరకాల చెడు పనులు చేసేవారే అనేవారుగా ఉంటారు. తిట్టుబోతులుగా, రకరకాలుగా చెడు పనులు చేసేవారుగా ఉంటారు. వారి క్యారెక్టర్ మంచిది కాదు అనేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలోని అనేక రకమైన పనులు ఉంటాయి. వ్యవసాయం కానీ, కూలి పని కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, బ్యాంక్ మేనేజర్లు కానీ, మెకానిక్లు కానీ, ఈ లోకంలోని అనేక రకమైన పనులు చేసేవారుగా ఉంటారు. ఆ పనులు చేసేవారికే ఆ పని విలువేందో, ఆ కష్టం విలువేందో, ఆ పనిలో ఉన్న నైపుణ్యత ఏందో అర్థమవుతూ ఉంటుంది. మిగతా వారికి అర్థం కాదు. వ్యవసాయం చేసేవారికి ఆ కష్టం విలువేందో, ఆ బాధ ఏందో, ఆ నైపుణ్యం ఏందో వారికే తెలిసిద్ది, మిగతా వారికి అర్థం కాదు. మిగతా వారు వ్యవసాయం చేయాలన్నా చేయలేరు. ఆ పనిలో నైపుణ్యత వారికి అర్థం కాదు. ఈ లోకంలోని ఇంజనీర్కైనా కానీ, బ్యాంక్ మేనేజర్లకైనా కానీ, డాక్టర్లకైనా కానీ, ఈ లోకంలోని అనేక రకమైన పనులు ఉంటాయి. ఆ పనులు, ఆ వర్క్ నేర్చుకున్న వారికే ఆ పని విలువేందో అర్థమవుతూ ఉంటుంది, ఆ పనిలో ఉన్న నైపుణ్యం అర్థమవుతూ ఉంటుంది. మిగతా వారికి అర్థం కాదు. మిగతా వారు ఏమంటూ ఉంటారు, ఓ వ్యవసాయం చేసేవాడేగా, మామూలు డాక్టరేగా, మామూలు ఇంజనీరేగా అనేవారుగా ఉంటారు, తీసి పారేసేవారుగా ఉంటారు. కష్టపడేవారికి ఆ కష్టం విలువేందో అర్థమవుతూ ఉంటుంది. జాబ్ చేసేవారికి ఆ జాబ్ విలువేందో, ఆ కష్టం విలువేందో, ఆ పనిలో నైపుణ్యత ఏందో వారికి అర్థమవుతూ ఉంటుంది. మిగతా పైనుండి మనం చూసేవాళ్ళం మామూలు పనేగా అని తీసి పారేసేవారంగా ఉంటాం. కూలి పని చేసేవారేగా, మామూలు వ్యవసాయం చేసేవారేగా, మామూలు చిన్న చిన్న వర్కుల్లో పనిచేసేవారు కానీ తీసి పారేసేవారంగా ఉంటాం. దేవుడు అంటాడు, ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికేవాడికి ఆ పరిశుద్ధతలో ఉన్న నైపుణ్యం వారికి అర్థమవుతూ ఉంటుంది, ఆ పరిశుద్ధత విలువేందో వారికి తెలుస్తూ ఉంటుంది. పరిశుద్ధత లేకుండా బ్రతికేవాడు
ఏమంటా ఉంటాడో, నేనో పాపాత్మురాలనే, నేనో అపవిత్రుడినే, నాలాగా వాడు పరిశుద్ధంగా బ్రతికేవాడిని చూసి వాడు కూడా అపవిత్రుడే అనేవారుగా ఉంటారు కొంతమంది. వాడు కూడా పరిశుద్ధుడు కాదు, ఆమె క్యారెక్టర్ కూడా మంచిది కాదు అనుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికినా కానీ, ఏ పాపం చేయకుండా నీతిగా బ్రతికినా కానీ, వారిని మనం దూషించే వారంగా ఉంటే, వారిని అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటే, దేవుడు మనల్ని పాపాత్ములుగా ఎంచేవాడిగా ఉంటాడంట, అపరాధులుగా ఎంచేవాడిగా ఉంటాడంట. అందుకే పరిశుద్ధులు మనం అనకూడదు, నీతిమంతులు మనం అనకూడదు, నీతిమంతుల్ని ద్వేషించకూడదు. కొంతమంది పరిశుద్ధత విలువ తెలియక, పవిత్రత విలువ తెలియక, పరిశుద్ధంగా బ్రతికే వారి విలువ తెలియక వారు కూడా అపవిత్రులే అనే వారంగా ఉంటాం. వారు కూడా పరిశుద్ధులు కాదు, వారు కూడా నీతిమంతులు కాదు అనే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు అలా అనేవారంగా ఉంటే మనల్ని పాపాత్ములు అంటున్న దేవుడు, మనల్ని అపరాధులు అంటున్న దేవుడు. పరిశుద్ధంగా బ్రతికేవాడికే ఆ పరిశుద్ధత విలువేందో వారికి అర్థమవుతూ ఉంటుంది. ఆ పరిశుద్ధతలో ఉన్న నైపుణ్యం వారికి అర్థమవుతూ ఉంటుంది, మిగతా వారికి అర్థం కాదు. ఈ వ్యక్తి కూడా మామూలు మనిషే, మామూలు పాపాత్ముడే, ఈ లోకానుసరమైన జీవితం జీవించే వ్యక్తి అని అనేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నా అలా అనకూడదు అంటున్న దేవుడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఏంటంట, పరిశుద్ధులని మనం ద్వేషించకూడదంట, నీతిమంతులని మనం ద్వేషించకూడదంట. ద్వేషించే వారంగా ఉంటే మనల్ని పాపాత్ములుగా అపరాధులుగా దేవుడు ఎంచేవాడుగా ఉంటాడు. పరిశుద్ధంగా బ్రతికేవాడు ఆ పరిశుద్ధత విలువేందో వారికే అర్థమైంది. ఆ నీతి నిజాయితీగా బ్రతికే వారికి ఆ నైపుణ్యత వారికే అర్థమవుతూ ఉంటుంది. వారి భక్తి జీవితం వారికే అర్థమవుతూ ఉంటుంది, మిగతా వారికి అర్థం కాదు. పరిశుద్ధంగా బ్రతికేవారు మనం అనకూడదు అంటున్న దేవుడు. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు పరిశుద్ధంగా జీవించినా కానీ, పిల్లలు పరిశుద్ధంగా జీవించినా కానీ, కొడుకులు కోడలు పరిశుద్ధంగా జీవించినా కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెలు పరిశుద్ధంగా జీవించినా కానీ, ఇరుగు పొరుగు వారు బంధువులు స్నేహితులు పరిశుద్ధంగా జీవించినా కానీ, దైవజనులు పరిశుద్ధంగా జీవించినా కానీ, విశ్వాసులు పరిశుద్ధంగా జీవించినా కానీ, కొంతమంది ఏమంటూ ఉంటారు, వారు కూడా నాలాగా పాపాత్ములు అనేవారుగా ఉంటారు. దైవజనులు కూడా వారు పరిశుద్ధంగా బతకట్లేదు, వారు పాపాత్ములు అనేవారుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని వారు కూడా నాకు లెక్కే పాపాత్ములు అనేవారుగా ఉంటారు. ఇంటి పక్కన వాళ్ళని, ఇంటి ఎదురు వాళ్ళని వారు కూడా నాకు లెక్కే పాపాత్ములు అనేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలా పరిశుద్ధంగా బ్రతికే వారిని మనం అనకూడదంట. నీతిగా బ్రతికే వారిని దూషించే వారంగా ఉంటే మనం అపరాధులుగా ఎంచబడతాం, పాపాత్ములుగా ఎంచబడే వారంగా ఉంటాం. నీతిగా బ్రతికే వారికి ఆ నీతి విలువేందో అర్థమైద్ది. నీతిగా బ్రతికే వారికి ఆ పనిలో ఆ పరిశుద్ధత విలువేందో వారికే అర్థమవుతూ ఉంటుంది. వారు పరిశుద్ధంగా బ్రతికేది దేవునికే తెలుస్తూ ఉంటుంది. పరిశుద్ధంగా బ్రతకటం కూడా ఈ లోకంలో చాలా కష్టం. అందుకే పరిశుద్ధులు మనం ద్వేషించకూడదు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.